హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే కానీ బ్రతకడన్న 13 ఏళ్ల బాలుడికి తమ హాస్పిటల్లో 23 రోజులు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడగలిగామని డాక్టర్ జి ఓబిల్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో గల మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ జి ఓబిల్ రెడ్డి మాట్లాడుతూ, గుండె మార్పిడి చేస్తేనే కానీ బతకడన్న 13 ఏళ్ల బాలుడికి 23 రోజుల్లోనే తన పని తాను చేసుకునే విధంగా వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. తమ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఇప్పటి వరకు తమ హాస్పిటల్లో 500 గుండె చికిత్సలు విజయవంతంగా చేసి 99.6% సక్సెస్ రేటును సాధించామన్నారు. మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ మరియు మిత్ర హాస్పిటల్ అత్యాధునిక గుండె వైద్య సేవలు, అందుబాటు ఖర్చుతో చికిత్సలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించామని డాక్టర్ ఓబిల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం భార్గవి, డాక్టర్ పి అనిల్ కుమార్, డాక్టర్ నాగలక్ష్మి, అడ్మినిస్ట్రేటర్ ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిని లోకేష్ అని చెప్పేసి 13 ఏళ్ల బాబు వచ్చిన కండిషన్లో తనకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. హార్ట్ దొరకలేదు. జనవరి నుంచి వెతుకుతున్నారు. ఏప్రిల్ దాకా ట్రై చేశారు. బాబుకు సరిపడా హార్ట్ దొరకలే. ఎక్కడ దొరక్క యశోదాలో హైదరాబాద్లో చాలా ట్రై చేశారు కానీ హోప్స్ లేవు. ఇంకా ప్రతిరోజు ఐసీయూలో ఇంకా ఏ మాత్రం పరిస్థితి ఆశాజనకంగా లేనప్పుడు లాస్ట్ హోప్స్తో ఇంకా వాళ్ళు వద్దు అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ పరిస్థితుల్లో మిత్ర హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. మేము కానీ మాకు ఇంకా తెలిసిన డాక్టర్స్ మిగతా ఇండియాలో ఉండే పెద్ద పెద్ద హాస్పిటల్, ఎంజిఎం హాస్పిటల్ కానీ వీటంటికి ట్రై చేశాము. కావేరీ హాస్పిటల్స్ హైదరాబాద్లో, ఇంకా పద్మావతి హార్ట్ ఇన్స్టిట్యూట్లో అన్నీ చూసాము. వేరే డాక్టర్స్ కానీ ఈ బాబుకు ఉండే కండిషన్లో ఈ లివర్ కానీ కిడ్నీ కానీ ఏమాత్రం సహకరించే పరిస్థితి లేదు. వాళ్ళందరికీ చెప్తే అందరినీ సజెషన్ తీసుకున్నప్పుడు హార్ట్ అనేది చాలా ప్రీషియస్ ఆర్గన్, ఈ బాబుకు ఉండే పరిస్థితుల్లో అప్పటికి సెట్ కాదు, అన్నెసరీగా హార్ట్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి బెటర్ మీరే ట్రీట్ చేయండి, ఇంకా దేవుడు ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది. హార్ట్ అబ్బాయికి చేయడం అంత మంచిది కాదు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తట్టుకోలేడు, ఇబ్బంది అయిపోతుంది అన్నారు. అలా మనకు 24 రోజులు మన హాస్పిటల్లో ఉండడం జరిగింది. మధ్యలో ఒకరోజు హాస్పిటల్లో హార్ట్ దొరికి ఇమ్మీడియట్గా మేము ఫ్లైట్ బుక్ చేసి వెళ్ళాం. ఫ్లైట్కి వెళ్తే ఈ క్యాన్లాస్ అన్నీ ఉండడం వల్ల ఆ ఫ్లైట్లో వాళ్ళు అలో చేయలేదన్నమాట. అది ఒక విధంగా మంచిగా వచ్చింది. మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ తీసుకురావడం జరిగింది. అలా మాతో దగ్గరగా 24 రోజులు మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకొని, ఇంకా మళ్ళీ హాస్పిటల్లో ఎక్కువ ఉంటే సిక్లు రోజు నీరసపడతారేమో అని చెప్పి హాస్పిటల్ ఎదురుగానే ఒక బిల్డింగ్లో ఒక రూమ్ తీసుకొని అక్కడే ఉండిచ్చి ఏమాత్రం ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా మేము చూసుకునేదానికి అన్నట్టు వాళ్ళ అమ్మ నాన్నగారిని ఇక్కడే చూసుకొని వాళ్ళు ఇక్కడ తీసుకోవడం అయింది. ఈరోజు ఆ బాబు ఆల్మోస్ట్ నార్మల్ కండిషన్కు, ఈ లివర్ కానీ కిడ్నీ కానీ అన్నీ నార్మల్కి వచ్చినాయి. తనే సొంతగా నడుచుకుంటూ వచ్చాడు, తనే నడుచుకుంటే స్టేజ్కి ఉన్నారు. ఇంకా పూర్తిగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అబ్బాయికి ఇలా హార్ట్ కంప్లైంట్ అని చెప్పి హైదరాబాద్ యశోదాలో జాయిన్ చేసాము. వాళ్ళకు 6 రోజులు ట్రీట్ చేసి, అంటే 2 నెలలు అక్కడే ఉన్నాము. అక్కడ ఆర్గాన్ దొరకకపోతే అక్కడ ఒంట్లో బాగాలేదని యశోదాలో జాయిన్ చేసాము. 6 రోజులు ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళు హోప్ లేదని చెప్పేశారు. అక్కడికే 8 లక్షల దాకా బిల్ అయింది. ఇంకా అది నేను కట్టుకుని డాక్టర్ అనిల్ సార్ ఫోన్ చేస్తే ఎందుకంటే మొన్న రెడ్డి గారు ఉన్నారు వచ్చేయండి అని చెప్తే అక్కడి నుంచి అంబులెన్స్ మాట్లాడుకుని తీసుకొచ్చేసారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు 24 రోజులు ట్రీట్మెంట్ చేసి సక్సెస్గా మళ్ళీ మా అబ్బాయిని మాకు ఇంటికి పంపించారు మాతో. దానివల్ల అయితే మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది ఎందుకంటే ఎక్కడ పెద్ద హాస్పిటల్లో కూడా చేతులు ఎత్తేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోయి పేషెంట్ని ఇంటికి తీసుకొచ్చాక మాకు తిరిగి అప్పచెప్పారు. నిజంగా ఆ విషయంలో మాత్రం మేము డాక్టర్ గారిని ఈ జీవితాంతం మర్చిపోరు. కూడా నాకు చాలా చేసి పెట్టారు. చెప్పాలంటే ఇక్కడే తక్కువైంది, నాకు తిరిగి అప్పచెప్పగలిగేస్తున్నాను. అక్కడైతే నాకు కుదరలేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, వాళ్ళని నేను తప్పు పడతలేదు. కాకపోతే డాక్టర్ గారు చేసినంత ఇదిగా నాకు సక్సెస్ అక్కడ కనిపించలేదు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నాకు మా అబ్బాయి నాకు తిరిగి వచ్చాడు. నిజంగా మిరాకిల్స్ చాలా